హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ రెసిపీ క్విక్ అండ్ ఈజీ బ్రెడ్ పిజ్జా అండి. చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు: టమాటో కెచప్ 2 టేబుల్ స్పూన్, చిల్లీ సాస్ 2 టేబుల్ స్పూన్, చిల్లీ ఫ్లేక్స్ 1 టేబుల్ స్పూన్, చాప్డ్ ఆనియన్స్ 1/2 కప్, చాప్డ్ టమాటోస్ 1/2 కప్, చాప్డ్ క్యాప్సికమ్ 1/2 కప్, చీజ్ స్లైసెస్ 3, బ్రెడ్ స్లైసెస్ 3, స్వీట్ కార్న్. ముందుగా ఇన్స్టెంట్ పిజ్జా సాస్ని రెడీ చేసుకుందాం. ఒక బౌల్లో టమాటో కెచప్, చిల్లీ సాస్, చిల్లీ ఫ్లేక్స్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే, ఇన్స్టెంట్ పిజ్జా సాస్ రెడీ. ఇప్పుడు ఒక ప్లేట్లో బ్రెడ్ స్లైస్ని పెట్టుకుని ముందుగా రెడీ చేసుకుని ఇన్స్టెంట్ పిజ్జాని వేసుకుని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా పిజ్జా సాస్ని స్ప్రెడ్ చేసుకున్నాక ఇప్పుడు వెజ్జెస్ని యాడ్ చేసుకుందామండి. ముందుగా ఆనియన్ స్లైసెస్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు క్యాప్సికమ్ స్లైసెస్ని కూడా ప్లేస్ చేసుకోవాలి. ఇప్పుడు టమాటో స్లైసెస్ని కూడా ప్లేస్ చేసుకుని స్వీట్ కార్న్ కూడా వేసుకుని ఫైనల్గా గ్రేట్ చేసుకున్న చీజ్ని వేసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ కానీ కడాయి కానీ తీసుకుని కొంచెం బటర్ వేసి బ్రష్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న బ్రెడ్ పిజ్జాని ప్యాన్లో పెట్టుకుని లిడ్ కూడా పెట్టేసుకుని ఒక 2 మినిట్స్ చీజ్ మెల్ట్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. ఒకసారి లిడ్ తీసి చూద్దాం. చూడండి, చీజ్ ఎంతలా మెల్ట్ అయిందో. ఇప్పుడు బ్రెడ్ పిజ్జాని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు బ్రెడ్ పిజ్జా పైన కొంచెం చిల్లీ ఫ్లేక్స్తో స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బ్రెడ్ పిజ్జాని కట్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. చూడండి, చీజ్ ఎంత బాగా మెల్ట్ అయ్యిందో. అంతే అండి, అందరూ చాలా ఇష్టంగా తినే క్విక్ అండ్ ఈజీ బ్రెడ్ పిజ్జా రెడీ. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.